Mukunda Jewellers, first ever factory outlet opening soon in Jubilee Hills. హిమాలయాల్లో 60 ఏళ్ల క్రితం వదిలి వెళ్లిపోయిన అనుధార్మిక పరికరం ఇప్పుడు గంగా నదికి ముప్పుగా మారింది. ఇది ఎవరో అన్న మాట కాదు. యాక్చువల్లీ కేంద్రంలో బీజేపీ ఎంపీగా ఉన్నటువంటి నిషికాంత్ దూబే దీనిపై సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. అసలు ఈ అణు రహస్యం ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 1960లో ప్రచండ యుద్ధం కొనసాగుతున్న టైంలో చైనా అణు కార్యక్రమం స్టార్ట్ చేసింది. దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున చాలా ఆందోళనలు కూడా జరిగినాయి. చైనాపై నిఘా పెట్టేందుకు అమెరికా సిఐఏ అట్లాగే భారత ఇంటెలిజెన్స్ బ్యూరో అంటే ఐబీ అంటారు కదా, అవి కలిసి ఒక కోవట్ ఆపరేషన్ చేసినాయి. ఈ ఆపరేషన్లో భాగంగానే భారత్లోని హిమాలయాల్లో అత్యంత ఎత్తైనటువంటి నందాదేవి శిఖరంపై ఈ అణుధార్మికత కలిగినటువంటి వినికిడి డివైజ్ను అమర్చడానికి ఒక ప్రయత్నాలైతే చేసింది. ఈ డివైజ్ అనేది రేడియో ఐసోటేప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అంటే ఆర్టీజీ అంటాం కదా, అది అక్కడ పనిచేస్తుంది. దీనికి కిలోల్లో ప్లూటోనియం కావాలి. సరిహద్దు వెంట చైనా క్షిపణులు కావచ్చు, అణు పరీక్షలపై కావచ్చు, నిఘా ఉంచే సెన్సార్లకు ఇది ఎంతో కీలకమైనటువంటి అంశం. ఈ అణుధార్మికత పరికరాన్ని నందాదేవి శిఖరంపైకి తీసుకువెళ్లడం కోసం ఇండియన్ నేవీకి చెందినటువంటి ఒక ఉన్నతాధికారి టీంని లీడ్ చేసిండు. అమెరికా టీంతో కలిసి వీళ్ళందరూ కూడా పనిచేశారు. వీళ్ళందరూ కలిసి ఆ శిఖరంపై 4వ క్యాంప్ వరకు ఆర్టీజీతో పాటుగా యాంటీనా కావచ్చు, 7 ప్లూటోనియం క్యాప్సూల్స్, అలాగే 2 ట్రాన్స్ రిసీవర్లు సెట్లను అక్కడికి తీసుకువెళ్ళగలిగారు. ఇక అక్కడి నుంచి హిమాలయ పరిసర ప్రాంతాల్లో ఉండే షేర్పాల సహాయంతో శిఖరంపైకి వెళ్లాలని పూర్తిగా ప్లాన్ కూడా చేసేసారు. కానీ అదే సమయంలో మంచు తుఫాన్ వచ్చేసింది కాబట్టి వాతావరణం వాళ్ళకి అనుకూలించలేదు. దీంతో ఏం చేసిండ్రు, అక్కడున్న టీంల సభ్యులు పూర్తిగా అక్కడి నుంచి వెనక్కి వచ్చేసారు. ఆ తర్వాత సంవత్సరం భారత బృందం మళ్ళీ అక్కడికి వెళ్లేందుకు ట్రై చేసింది. కానీ ఆ పరికరం అక్కడ కనిపించలేదు. అయితే మంచు తుఫాన్ వల్ల అది కొట్టుకుపోయి ఉంటుందని అనుమానించారు అప్పట్లో. అలాగే అక్కడ న్యూట్రాన్ డిటెక్టర్లతో వెతికినా కూడా ప్లూటోనియం అక్కడ కనిపించలేదు. దీంతో వాళ్ళు షాక్ అయిపోయారు, అసలు ఎక్కడికి వెళ్ళిపోయింది ఏంటి అని. అప్పటి నుంచి ఆ డివైస్ మిస్టరీగానే ఉండిపోయింది. అయితే ఆ డివైస్లో ఉన్న ప్లూటోనియం PU-239 అనేది అమెరికా నాగసాకి పైకి ప్రయోగించిన అణుబాంబులో 3వ వంతు ప్లూటోనియంకు సమానం కావడం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. రేడియో ఐసోటోపీ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అంతరిక్ష ప్రయోగాలు లేదా సోలార్ పవర్ పనిచేయని మారుమూల ప్రాంతాల్లో కరెంటు ఉత్పత్తి చేసేందుకు జనరల్గా వాడుతుంటారు. ఇది కొన్ని దశాబ్దాల వరకు విద్యుత్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంటుంది. ఇది అణుబాంబు తరహాలో పేలేది కాకపోయినప్పటికీ కూడా ఈ పరికరం దెబ్బతింటే దాని నుంచి వచ్చే రేడియేషన్ చాలా చాలా ప్రమాదకరం. అయితే గత కొన్నేళ్లుగా అమెరికా కావచ్చు, భారత టీంలు కావచ్చు, ఈ డివైస్ ఆచూకీ కోసం ఎంత వెతికినా కూడా ఇప్పటి వరకు కూడా ఫలితం లేకుండా పోయింది. ఈ పరికరం హార్డ్వేర్ను భారత బృందమే గుర్తించి స్వాధీనం చేసుకుందని కొందరు భావిస్తున్నారు. కానీ అది ఇప్పటికీ కూడా నందాదేవి శిఖరం మంచులోనే కూరుకుపోయి ఉంటుందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. 1978లో భారత అటామిక్ ఎనర్జీ కమిషన్ కూడా ఈ పరికరానికి సంబంధించి ఓ విషయం అయితే వెల్లడించే ప్రయత్నం చేసింది. స్థానిక నదీ జలాల్లో ప్లూటోనియం కలిసినట్టు ఆనవాళ్లు లేవని కూడా తెలియజేసింది. కానీ ఆ పరికరం ఏ ప్రాంతంలో ఉందనే దాని గురించి మాత్రం ఇప్పటి వరకు ఎవరికి క్లారిటీ లేదు. రిషిగంగా, ధౌలిగంగా నదులు అనేవి నందాదేవి, హిమనీ నదాల నుంచి వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఈ 2 కూడా అలకనంద, భగీరథలో కలిసిపోతూ ఉంటాయి. అప్పుడు దీన్ని గంగా నదిగా పిలుస్తూ ఉంటారు. ఈ నది నీటిని దేశంలో కోట్లాది మంది వాడుతుంటారు. ఆర్టీజీ డివైస్ మంచు ఫలకాల కింద కూరుకుపోయి లోతులో సమాధి అయి ఉంటుంది. దానివల్ల తక్షణమే ముప్పు ఉండదని ఒకవైపేమో నిపుణులు చెప్తున్నారు. అలా కాదు,
కాలం గడుస్తున్న కొద్దీ ఆ పరికరం దెబ్బతిని అందులో ఉండే రేడియో ధార్మిక పదార్థాలు వాతావరణంలో కలిస్తే మాత్రం నదీ జలాలు కలుషితం అయిపోతాయి. అలా జరిగితే దాని ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. ప్రస్తుతం వరదలు పెరిగిపోవడం అనుకోండి, సున్నితంగా ఉండే ప్రాంతాల్లో సైనిక కావచ్చు, లేదంటే ఆపరేషన్లు పెరగడం వల్ల కూడా ఈ డివైస్ పై ఇప్పుడు భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. సో హిమాలయాల్లో విస్ఫోటనం జరిగే అవకాశం ఉంది. హిమాలయాల్లో అణుబాంబు ఉంది, అది ఏ క్షణమైనా పేలొచ్చు అన్న వార్త ఇప్పుడు ఎక్కువగా సర్క్యులేట్ అవుతోంది. చూడాలి మరి సైన్స్కి సంబంధించిన నిపుణులు చెప్తున్నారు. అట్లాగే చాలామంది నిపుణులు ఏం చెప్తున్నారంటే ఏదో జరగబోతోంది హిమాలయాల్లో, ఏదైనా జరగవచ్చు, వాతావరణంలో పెను మార్పులు జరుగుతున్నాయి కాబట్టి హిమాలయాల్లో ఒకవేళ ఈ అణుబాంబు పేల్తే గనక ప్రాణ నష్టం భయంకరంగా ఉండబోతోంది. దగ్గర ఆ చుట్టుపక్కల ఉన్న ఎన్నో ప్రాంతాలు కనబడకుండా పోవచ్చు. దాదాపుగా 2 లక్షల మంది చనిపోవచ్చు, ఏదన్నా జరిగే అవకాశం ఉందని ఇప్పుడు ఒక భయం అయితే అక్కడ హిమాలయ పరిసరాల్లో కనిపిస్తోంది.